మహాభారత యుద్ధం మొదలవ్వబోతోంది. అర్జునుడి కళ్ల ముందు అపారమైన శత్రు సైన్యం నిలబడి ఉంది. సరే, అలాంటి సమయంలో గెలుస్తామనే గ్యారంటీ ఎక్కడ్నుంచొస్తుంది చెప్పండి? ఈరోజు మనం సరిగ్గా ఆ విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. విజయం వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన దైవిక హామీ గురించి. మనలో ఎవరికైనా అంతే కదా, జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదురైనప్పుడు మనం గెలుస్తామో అనే ఒక చిన్న భరోసా దొరికితే చాలు అనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా అదే. మరి ఆ భరోసా అతనికెలా దొరికిందో చూద్దాం పదండి. సరే, మన ప్రయాణం కురుక్షేత్ర యుద్ధభూమిలో మొదలవుతుంది. ఇరువైపులా సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. శంఖారావాలు మోగడానికి ఇక కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ టెన్షన్ మూమెంట్లో అర్జునుడి మానసిక పరిస్థితి ఏంటి? ఇదిగో, రథం మీద పాండుపుత్రుడు అర్జునుడు చేతిలో తన గాంధీవాన్ని గట్టిగా పట్టుకుని అటువైపున్న కౌరవ సైన్యాన్ని చూస్తున్నాడు. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, అతని పక్కనున్నది కేవలం ఒక సారథి కాదు, సాక్షాత్తూ శ్రీకృష్ణుడు. అంటే ఇది మామూలు యుద్ధ సన్నివేశం కాదనమాట. సరిగ్గా ఈ కీలకమైన సమయంలోనే ఒకే ఒక్క శ్లోకం మొత్తం యుద్ధం ఫలితాన్ని డిసైడ్ చేసే ఒక దైవిక వాగ్దానానికి పునాది వేస్తోంది. ఇంతకీ ఏంటా వాగ్దానం? చూద్దాం. అసలు అర్జునుడికి లభించిన ఆ భయమేంటి? ఆ భరోసా వెనుకున్న అసలు రహస్యమేమై ఉంటుంది? శ్రీకృష్ణుడు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? ఆ శ్లోకంలో కృష్ణుడిని హృషీకేశః అని పిలుస్తారు. అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. శ్రీకృష్ణుడు కేవలం రథాన్ని నడిపే సారథి మాత్రమే కాదు, మొత్తం యుద్ధం గతిని, దాని ఫలితాన్ని కంట్రోల్ చేయగల శక్తి ఆయన. అంటే అర్జునుడికి దొరికిన సపోర్ట్ ఏదో మాటలతో ఇచ్చింది కాదు, అది యాక్టివ్ గైడెన్స్, ఒక దైవిక మార్గదర్శకత్వం. ఎందుకంటే సాక్షాత్తూ భగవంతుడే స్వయంగా అతడిని నడిపించడానికి పక్కనే ఉన్నాడు. ఇక చెప్పండి, ఇంతకంటే పెద్ద భరోసా ఇంకేం కావాలి? అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఈ దైవిక హామీ కేవలం అర్జునుడికేనా? ఇది ఒక వన్ టైం ఈవెంటా? ఈ ప్రశ్న మనల్ని మరో ఇతిహాసంలోకి, ఒక శక్తివంతమైన ఉదాహరణ దగ్గరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ దైవిక మద్దతు అనే సూత్రం కేవలం మహాభారతానికే పరిమితం కాదు. కాదు, అస్సలు కాదు. రామాయణంలో కూడా మనకు సరిగ్గా ఇలాంటిదే కనిపిస్తుంది. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక్కడొక అద్భుతమైన పోలిక చూడండి. ఒకవైపు అర్జునుడికి అండగా శ్రీకృష్ణుడున్నాడు, మరోవైపు శ్రీరాముడి వెంట ఆయన శక్తి స్వరూపిణి సీతాదేవి, ఆయన పరమభక్తుడు హనుమంతుడు ఉన్నారు. రెండూ కూడా అన్బ్రేకబుల్, అభేద్యమైన దైవిక సపోర్ట్ సిస్టమ్స్. ముఖ్యంగా శ్రీరాముడు, సీత, హనుమంతుడి మధ్యున్న బంధం ఎలాంటిదో శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తాయి. అది కేవలం ఒక బంధం కాదు, అదొక విడదీయేరాని దైవిక కలయిక. దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. భగవంతుడు ఎక్కడ ఉంటే ఆయనతో పాటు సకల దైవిక శక్తులు అక్కడే ఉంటాయి. ఒకటి ఉందంటే అన్నీ ఉన్నట్టే లెక్క. ఇది ఒక అబ్సల్యూట్ ట్రూత్. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వ్యాఖ్యానం ఒక నమ్మశక్యం కాని నిజాన్ని బయటపెడుతుంది. అదేంటంటే, శ్రీకృష్ణుడు మరెవరో కాదు, స్వయంగా శ్రీరాముడే. అంతే. ఈ ఒక్క మాటతో ఆ దైవిక హామీకి తిరుగులేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో మహాభారతం నుండి, రామాయణం నుండి మనం చూసిన ఈ ఉదాహరణలు మనల్ని ఒకే ఒక తిరుగులేని ముగింపు వైపు నడిపిస్తున్నాయి. అదేంటో తెలుసా? ఒకసారి అర్జునుడు వైపున్న శక్తుల కాంబినేషన్ చూడండి. సాక్షాత్తూ భగవంతుడున్నాడు, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఉంది, మరి అపారమైన శక్తికి, భక్తికి ప్రతిరూపమైన హనుమంతుడు కూడా ఉన్నాడు. చెప్పండి, ఈ త్రయాన్ని ఓడించడం ఎవరికైనా సాధ్యమా? ఈ దైవిక కలయిక యొక్క డైరెక్ట్ రిజల్ట్ ఇదే. మూల గ్రంథంలోని ఈ పవర్ఫుల్ మాటలు ఫైనల్ వర్డిక్ట్ను ఇచ్చేస్తున్నాయి. అర్జునుడికి ఎలాంటి శత్రుభయం లేనేలేదు, ఎందుకంటే ఎలాంటి శత్రువైనా సరే ఓడిపోవాల్సిందే. మనం ఇప్పటివరకు చూసిన లాజిక్ని ఒక 4 సింపుల్ స్టెప్స్లో చూస్తే, భగవంతుడి సన్నిధి అనేది ఎలా గ్యారంటీడ్ విక్టరీకి దారితీస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్, భగవంతుడు ధర్మం వైపు నిలబడతాడు. నెక్స్ట్, ఆయనతో పాటు మిగతా దైవిక శక్తులు వచ్చి చేరతాయి. అప్పుడు విజయానికి కావలసిన పాజిటివ్ కండిషన్స్ అన్నీ ఏర్పడతాయి. చివరికి ఆ కండిషన్సే విజయానికి గ్యారంటీగా నిలుస్తాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఒక కథ కాదు, లేదా ఒక ఆశ మాత్రమే కాదు. ఇది ఒక ఫార్ములా, ఖచ్చితమైన విజయానికి ఒక దైవిక సూత్రం.
సరైన మార్గంలో ఉన్నవారికి దైవిక సహాయం ఎల్లప్పుడూ ఉంటుందనే ఒక గ్యారంటీ. మరి వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ దైవిక సూత్రం నేటి మన సవాళ్లను, మన జీవితంలో ఎదురయ్యే యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎలా స్ఫూర్తినిస్తుంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచిస్తూ ఉండండి.